అండి. ఎలా ఉన్నారు అందరూ? మా యూట్యూబ్ ఫ్యామిలీ. నేను చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నానండి. సమ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెట్టలేకపోయాను. అందరూ నన్ను క్షమించండి. నా సబ్స్క్రైబర్ అందరూ ఎంతో ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను మా యూట్యూబ్ ఫ్యామిలీ. నేను ఈరోజు తోటకూర పులుసు కర్రీ చేస్తున్నానండి. ఎండాకాలం వేపుళ్ళు ఫ్రైలు అవి అంటే అసలు తినలేమండి సీజన్లో. అందుకని నేను పులుసు పరంగా తినొచ్చులే అని ఈరోజు నేను తోటకూర పులుసు చేస్తున్నాను. తోటకూర సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో ఒక 6-5 పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాను. ఒక టమాటా, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఒక గిన్నెలోకి పెట్టుకొని ఉప్పు, పసుపు, కారం, చింతపండు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని గ్యాస్ పొయ్యి ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఆకు అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా 1 మంత్ దాకా అవుతుందండి నేను సరిగ్గా వీడియోస్ పెట్టక. నన్ను క్షమించండి. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను వీడియోస్. అయితే అండి తోటకూర ఉడికిపోయిందండి. ఉడికిపోయినాక పప్పు గుత్తితో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మరీ పేస్ట్ అవసరం లేదు, కొంచెం తొక్కులుగా ఉన్నా పర్వాలేదండి. పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, ఫుల్ వీడియోస్ని కూడా చూడండి. వేరొక బాండీ పెట్టుకొని ఆయిలు, 3 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకొని వేపుకోవాలండి తాలింపుని. అంతే అండి, ఎంతో సింపుల్ తోటకూర పులుసు రెసిపీ రెడీ అయిపోతుంది. ఇక వేగినాక పులుసుని ఇందులోకి వేసుకోవటమేనండి. పుల్లగా బాగుండిద్దండి తోటకూర పులుసు అనేది. తోటకూర ఆకుకూరలు అనేవి తినాలండి. ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది, కళ్ళకు మంచిది. ఈ సీజన్లో పులుసు కర్రీలుగా తింటేనే కాస్త అన్నం తినగలమండి ఒక ముద్ద. అందుకని నేను ఈరోజు తోటకూర పులుసు రెసిపీని ట్రై చేశానండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ.